అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. చేయుతకు దరఖాస్తుల స్వీకరణ అంటే పెన్షన్స్ అనేది గతంలో ఆసర్ పెన్షన్ అనేవాళ్ళు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొత్తం మీద పేరు మార్చడం జరిగింది. చేయుత అంటే 2000 రూపాయల పెన్షన్స్, 4000 రూపాయల పెన్షన్స్ అంటా ఉంటాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభం కావడం జరిగింది. మొత్తం మీద ఈ వార్తను ఒకసారి డిస్కస్ చేద్దాం. చేయుతకు దరఖాస్తుల స్వీకరణ విడతల వారీగా 3 లక్షల నుంచి 3.5 లక్షల పెన్షన్ల మంజూరు, మహిళలు దివ్యాంగులకు అధిక ప్రాధాన్యం అనేటువంటి వార్తని క్లియర్ కట్ గా రావడం జరిగింది. అంటే వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్, ఎయిడ్స్ పేషెంట్స్ ఇట్లా అనేక రకాల పెన్షన్ సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మొత్తం మీద. కాబట్టి కొన్ని ఏళ్ల నుంచి కూడా రానటువంటి పెన్షన్ సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది అప్లై చేసుకోవడానికి క్లియర్ కట్ గా మనకు అవకాశం దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా అందరు కోరుకుంటున్నారు. మొత్తం మీద ఈ వార్తను డిస్కస్ చేద్దాం. దరఖాస్తులకు ఈ నెల 31 తేదీ వరకు తుది గడువు. అంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది. మొత్తం మీద ఈ నెల 31 తారీఖు వరకు గడువు ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు అనర్హత పరిధిలోకి అని తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. చేయూత పథకం కింద పెన్షన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 35 అంటే 3.5 అంటే 3,50,000 మందికి విడతల వారీగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇది కీలకమైన అప్డేటు. అందులో భాగంగా మొత్తం మీద దరఖాస్తుల స్వీకరణకైతే ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మొత్తం మీద ఎప్పటిదాకా ఆగస్టు 31 వరకు అయితే ఫైనల్ మనకు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా జస్ట్ 15 డేస్ అంటే 14 అంటే 16 డేస్ మాత్రమే ఉంది. ఈ నెల 31 తారీఖు వరకు మొత్తం మీద దరఖాస్తులు అయితే స్వీకరణ అనేది తుది గడువు ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్ల మంజూరులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతో పాటు తలసేమియా, సికెల్ సెల్ అనీమియా, హిమోఫియా బాధితులకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. దివ్యాంగులకు ఎంత 4,116, ఇతరులకు 2,016 ఇస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొత్తం మీద దరఖాస్తుల స్వీకరణ, డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర డేటాబేస్లతో ధృవీకరణ, జిల్లా కలెక్టర్ ఆమోదం వంటి దశలు పూర్తయిన తర్వాత అర్హులైనటువంటి వారి అందరు కూడా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ పెన్షన్ల మంజూరుకు సంబంధించినటువంటి వయో పరిమితిని ఒక్కో కేటగిరీకి ఒక్కోలా నిర్ణయించారు. దాదాపు వితంతులకు ఏమిచ్చారు? వితంతులకు పెన్షన్ కు 18 సంవత్సరాలు పైబడిన వారు అర్హులు. ఇందుకు భర్తకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళ కేటగిరీలో ఉన్నటువంటి వారికి భర్త నుండి విడిపోయి కనీసం ఏడాది అయి ఉండాలి. విడాకులు, కోర్టు ఉత్తర్వులు, ఇతర ధృవీకరణ పత్రాలతో పాటు స్థానిక విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. వివాహిత మహిళలకు సైతం వారి ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని చేయూత పెన్షన్ ఇవ్వనున్నారు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్ళు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ళు నిన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం మీద సంబంధిత కార్యదర్శి, వార్డు అధికారి అంటే కార్యదర్శి, వార్డు అధికారి ధృవీకరణ అవసరం. దివ్యాంగుల పెన్షన్ వయ పరిమితి వర్తించదు. అంటే వికలాంగులకైతే ఎలిజిబిలిటీ అంటే ఏజ్ లిమిట్ అయితే లేదు. కనీసం 40% అయితే వాళ్ళకు శాతం అయితే ఉండాల్సి ఉంటుంది. మొత్తం మీద డిజబిలిటీ శాతం ఉండాలి. వినికిడి లోపం ఉన్న వారిలో 51% వైకల్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వినికిడి అయితేనేమో 51%, మిగతా వాళ్ళైతే 40% ఉండాలని కూడా మొత్తం మీద తీసుకుంటారని చెప్తా ఉన్నాడు. యూడిడి సదరం ధృవీకరణ ఆధారంగా అర్హత నిర్ధారిస్తారు. వీరితో పాటు గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫైలేరియా బాధితులకు కూడా వయో పరిమితి లేకుండా పెన్షన్ మంజూరుకు అవకాశం కల్పించారు. సంబంధిత డిఎంహెచ్ఓ ద్వారా నమోదు, ధృవీకరణ అవసరం. డిఎంహెచ్ఓ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కూడా వయో పరిమితి లేకుండా పెన్షన్ మంజూరు చేయనున్నారు. చాలా మంది డయాలసిస్ వాళ్ళు కూడా ఇట్లా ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇందులో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నమోదు, ధృవీకరణ అవసరం. చాలా మంది ధృవీకరణ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది చెప్తా ఉన్నారు. ఇక 50 ఏళ్ళు పైబడిన చేయూత, గీత కార్మికులు చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
గీత కార్మికులు సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలి. వాళ్ళ సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ధృవీకరణ సమర్పించాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ధృవీకరణ అయితే సమర్పించాలి అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు మొత్తం మీద. ఇది క్లియర్ కట్ గా అంశం. తర్వాత దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక. ఇలా కొత్త పెన్షన్ సంబంధించిన దరఖాస్తు ఫారం చేయుత పోర్టల్ అందుబాటులో ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, బిల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల సమైక్యల ద్వారా దరఖాస్తులు స్వీకరించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. సంబంధిత అధికారుల క్షేత్రస్థల పరిశీలించి దరఖాస్తుదారుడికి అర్హత, కుటుంబ పరిస్థితి, సమర్పించినటువంటి వివరాల నిజానిజాలను ధృవీకరించుకొని 360 డిగ్రీ డేటాబేస్తో వివరాలు సరిపోల్చి ఎంపిక చేస్తారు. ఏ పత్రాలు అవసరం? మొత్తం మీద ఈ పత్రాలు ఏ పత్రాలు అవసరం అంటే ఆధార్ కార్డు కావాలి, దరఖాస్తు ఫారం నింపాలి, ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, లేకుంటే రెవెన్యూ శాఖ జారీ చేసినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీలో సమర్పించాలి. అంటే బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్. తర్వాత ఒకవేళ ఇక్కడ ఏం చెప్తా ఉన్నా అంటే రేషన్ కార్డు లేకపోతే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాలని చెప్తా ఉన్నారు. ఇది కీలకమైనటువంటి అప్డేట్ కాబట్టి లక్షలాది మంది, దాదాపు 3 లక్షల నుంచి 3,50,000 వరకు అందరికి కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి కూడా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది ఈ స్కీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద గత కొంతకాలం నుంచి కూడా, అంటే ప్రజాపాలన దరఖాస్తులో వీళ్ళు ఫిలప్ చేయడం అన్ని జరుగుతున్నప్పటికీ కూడా మొత్తం మీద దరఖాస్తుల స్వీకరణకు అఫీషియల్ గా, అధికారికంగా మరి ఈ రోజు రావడం జరిగింది. కాబట్టి పోర్టల్ ఓపెన్ అయింది. కాబట్టి ఈ నెల 31 వరకు క్లియర్ కట్ గా అన్ని సమర్పించండి. ఈ సంబంధించిన డాక్యుమెంట్ సమర్పించండి. మరి విలేజ్ లెవెల్లో అయితే గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, మున్సిపల్ సంబంధించిన అధికారులు అందరు కూడా దరఖాస్తులు స్వీకరించి సర్టిఫై చేస్తారు. మొత్తం మీద అర్హులకు మాత్రమే ఇక్కడ క్లియర్ కట్ అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుతున్నాం. మొత్తం మీద ఎవరు అనర్హులు అనేది కూడా క్లియర్ కట్ గా ఉంది ఇక్కడ. వీరంతా అనర్హులే. 3 ఎకరాలకు మించి తడి నీటిపారుదల భూమి లేదా 7.5 ఎకరాలకు మించి పోడు భూమి ఉన్న కుటుంబంలోని వారు. తరి 3 ఎకరాలకైతే మించద్దు. తర్వాత ఏమున్నది, నీటిపారుదల భూమి లేదా 7 ఎకరాలకు మించినటువంటి పొడి భూమి ఉన్న కుటుంబ వాళ్ళైతే మొత్తం మీద అనర్హులు అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధిలో ఉన్న కుటుంబాల వారు, వ్యాపార సంస్థలు నిర్వహించే కుటుంబాలు, ఇప్పటికే ప్రభుత్వ పెన్షను, స్వతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు, 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు యజమానులు, మొత్తం మీద పెద్ద వెహికల్స్, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉండాలి? 1,50,000 ఉండాలి. మనకు తెలిసిందే. మొత్తం మీద పట్టణాల్లో అయితే 2 లక్షలకు మించి ఉన్నవారు అర్హులు కాదు. వీరు అంతా అనర్హులని క్లియర్ గా చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఈ స్కీమ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. చేయుత పెన్షన్లు, 2,000 పెన్షన్, 4,000 పెన్షన్లు, వీళ్ళన్నీ ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మరి గ్రామ కార్యదర్శులు ఖచ్చితంగా ఆ ఫామ్ నింపి ఇవ్వండి, వాళ్ళు వెరిఫై చేస్తారు. క్లియర్ కట్ గా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అయితే మరి ఈ పథకం కింద పెన్షన్ మంజూరు చేస్తుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. తప్పకుండా మరి వీడియోని చాలా మంది షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.